ఒంగోలు నెహ్రూ నగర్లోని శ్రీ పోలేరమ్మ కనకదుర్గమ్మ తిరుపతమ్మ తల్లి 6వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన పూజా కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. స్థానిక ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. తమ ప్రాంతానికి కాలువ, రోడ్ల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే రోడ్లు, కాలువలు నిర్మిస్తానని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అంబటి ప్రసాదరావు, డివిజన్ అధ్యక్షులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఎవరు అర్థం చేసుకోలేదు సార్, అందుకనే మీరు వస్తే చూస్తేనే మాకు కట్టిందేం లేదు, మొత్తం పీకేపించారు. బొట్టు పెట్టి హారతి అమ్మా, బొట్టు పెట్టి హారతి అమ్మా. లోపలికి వెళ్ళు. ఇదొక్కటే చేయాలి సార్. అశోక్ అమ్మకు తమ్ముడు తమ్ముడు జరగండి. మరి 50 డివిజన్ స్థానిక 50 డివిజన్లో స్థానిక నెహ్రూ నగరు ఎక్స్టెన్షన్లో మరి ఈ అమ్మవారు పోలేరమ్మ అమ్మవారు, తర్వాత తిరుపతమ్మ తల్లి యొక్క 6వ సంవత్సర వార్షిక ఉత్సవాలు మరి పాల్గొనడానికి గౌరవనీయులు మరి మన అభివృద్ధి ప్రదాత ఒంగోలు శాసనసభ్యులు శ్రీ జనార్దన్ రావు గారు మరి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారితో పాటు అందరి మనిషి, మంచి మనిషి, మన పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఉన్నారు. ఇతర రాజకీయ నాయకులు, పార్టీ పెద్దలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ ఉత్సవాల్లో వచ్చి పాల్గొని మరి ఇక్కడ ఉన్నటువంటి జనానికి మరి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని అందించారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ 6వ సంవత్సర ఉత్సవాలకు వచ్చిన ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్నటువంటి ఈ సామాజిక వర్గం ఉన్నటువంటి ప్రజలు వారికి ఉన్నటువంటి సమస్య, ఈ డ్రైనేజ్ సమస్య కానివ్వండి, తర్వాత ఈ విగ్రహాలకు పూజ చేసుకునేటువంటి ఆంజనేయ స్వామి విగ్రహము, అలాగే తిరుపతమ్మ తల్లి విగ్రహము, అలాగే పోలేరమ్మ తల్లి విగ్రహము, ఈ రెండిటికి సంబంధించి మరి ఏర్పాట్లు ఏదైనా సరే పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేయమని వీరితో చర్చించమని నాకు చెప్పడం జరిగింది శాసనసభ్యులు వారు. ఆ విధంగా భవిష్యత్తులో వీళ్ళకి ఎటువంటి ఇరుకు ఇబ్బందులు లేకుండా చూస్తానని చెబుతూ ఇదే రోడ్డుకి భవిష్యత్తులో సిమెంట్ రోడ్డు మరి డ్రైనేజీ కూడా డెవలప్ చేయడానికి ఫండ్స్ వచ్చిన వెంటనే
ఎమ్మెల్యే గారు గుర్తు చేయమన్నారు. అదేవిధంగా గుర్తు చేసి ఈ యొక్క ఏరియాకి డెవలప్మెంట్ కూడా చేయటానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, ఈ సందర్భంగా మరి ఇక్కడ కూడి వచ్చినటువంటి అనేక గ్రామాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఈ సామాజిక వర్గం యొక్క ప్రతినిధులకు, పిల్లలకు, యువకులకు, మహిళలకు, అమ్మవారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు: న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.